అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్‌కు స్వాగతం. ఈనాటి రాశి ఫలాలు 11 జూలై 2024 మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రాబలం ప్రకారం ఈరోజు మీరు గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది మీకు. ఈరోజు మీరు చెడు అలవాట్లు ఏమైనా ఉంటే మానటానికి మీ శ్రీమతి లేదా శ్రీవారు ప్రోత్సాహం ఇస్తారు. ఇటువంటి వాటికి ఇది మంచి సమయం. మీకు ఇష్టమైన వారి యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెంది ఉండవచ్చు. మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ కుటుంబ సభ్యులను బాధకు గురిచేస్తాయి. దీనికోసం మీరు మీ సమయాన్ని మొత్తాన్ని కేటాయిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి లేదా మీ ఇంట్లో వారికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మీ మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఈ మేషరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, మొక్కలు ఉన్నటువంటి కుండల్లో గోళీలు మరియు రంగు గుళకరాలను ఉపయోగించాలి. అనగా క్రిస్టల్స్ను మొక్కల కుండీల్లో వేయాలి. ఇంట్లో మూలల్లో కూడా వీటిని ఉంచుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి 11 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఈరోజు వీరికి బంధువుల దగ్గర అప్పు చేసిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. వారికి డబ్బు. మీరు చక్కని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మీరు ఎక్కువ దూరాలు నడవాలి. ఈరోజు మీకు సంతోషంతో నిండిన ఒక మంచి రోజుగా నిలిచిపోతుంది. మీరు విషయాలను మంచిగా అర్థం చేసుకోవాలి ఈరోజు. లేకపోతే మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీలోని అన్ని గుణాలను ఈరోజు ఎంతగానో పొగడటం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కూర్చునేటప్పుడు లేదా ఫాస్ట్గా నడిచేటప్పుడు దెబ్బలు గాయాలు తగిలే అవకాశం ఉంది. వాటి నుంచి రక్షణ కోసం శ్రద్ధ పెట్టండి. మీ వ్యక్తిత్వాన్ని మరియు శారీరక ఆరోగ్యాన్ని విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ఈ శ్రద్ధ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, మీ రోజువారీ పూజ మరియు ఆచారాలలో గంధాన్ని మరియు గోపీ చందనం ఈ రెండింటిని ఎక్కువగా వాడాలి. మరియు కుంకుమను కూడా ఎక్కువగా వాడాలి. దీని ద్వారా ధనం వచ్చే మార్గాలు సుగమం అవుతాయి మీకు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి గొడవలు గందరగోళాలు అయ్యే రోజు. వీటి వల్ల మీకేమీ ఉపయోగం ఉండదు ఈరోజు. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండండి. ఈరోజు మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఉద్యోగస్తులైతే సహోద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరం. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని వారికి సంబంధించిన పనిలో కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది ఈరోజు మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకా మంచి మాటలు మీరు ఎంజాయ్ చేయనున్నారు ఈరోజు. వాటి ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు చేసుకోవాల్సిన రెమెడీ, ఓం సూర్యనారాయణే నమో నమః ఈ మంత్రాన్ని ఉచ్చరించండి మీకు వీలైనన్ని సార్లు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 11 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఈరోజు మీకు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. ఈరోజు ప్రారంభంలో మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.
రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవటానికి వినియోగిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొద్దిగా గొడవపడే అవకాశం కనిపిస్తోంది. భేదాభిప్రాయాలు వద్దు. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు మీరు ఇతరులతో ప్రస్తావిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళతారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. మీ పిల్లల సమస్యలను తీర్చడానికి ఈరోజు కొంత సమయం కేటాయించండి. ఈరోజు కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, ఈరోజు వీరు చేపలకు ఆహారాన్ని అందించాలి. దాని ద్వారా మీ జీవితం ఆసక్తికరంగా, సంతోషంగా మారుతుంది. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు అనగా 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి మీరు మీ ఎమోషన్స్ను అదుపు చేసుకోవడం కష్టం అనుకుంటారు. ఈరోజు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది. వారిని నిస్పృహలోకి తోసేస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించాలి. ఈరోజు అలా స్పందించడంతో మీరు మంచి గుర్తింపును, గౌరవాన్ని పొందగలుగుతారు. ఈరోజు ఇతరులు ఎటువంటి సలహాలు ఇచ్చినా ఈరోజు స్వీకరించకండి. మీకు మీరుగా ఆలోచించుకొని సలహాలు తీసుకోకుండా పనిచేయాలి. ఈరోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఈరోజు వస్తాయి. వారి యొక్క ఆర్థిక స్థితి కూడా ఈరోజు కుదుటపడే అవకాశం కనిపిస్తుంది. మీ ఖాళీ సమయాన్ని నిస్వార్థంగా సేవ చేయటానికి అంకితం చేయండి. అది మీకు, మీ కుటుంబానికి మంచి సంతోషాలను కలిగిస్తుంది. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలు అన్నీ చేత్తో తీసేసినట్లుగా మాయమైపోతాయి. వినోదాలకు, సరదాలకు ఈరోజు మంచి రోజు. కానీ మీరు ఈరోజు పని చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, మీ జీవనశైలి ఆరోగ్యవంతంగా మారడం కోసం మీరు వెండిని ధరించాలి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం మీకు ఈరోజు మీ కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలు పంచుకోగలరు అని వారు గుర్తించాలి. విలువైన వస్తువుల లాగానే మీ ఇష్టాన్ని కూడా తాజాగా ఉంచండి. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి మీ టెన్షన్లను తగ్గించగలదు. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నా పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. కొంచెం ఎక్కువగా డబ్బు సంపాదించడం కోసం మీ కొత్త ఆలోచనలను వాడాలి. ఈ సింహరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, మంచానికి 4 వైపులా చిన్న వెండి కాడలను పెట్టండి లేదా వెండిని 4 వైపులా పెట్టండి మీరు పడుకునే ముందు. ఇది వ్యాపారంలో మరియు పని జీవితంలో ఉండే అడ్డంకులను తొలగించగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇది మీకు మంచి జరిగే రోజు కాబట్టి గట్టిగా కృషి చేయాలి. మీరే అదృష్టవంతులు అవుతారు. ఈరోజు మీకు తగిన పరిజ్ఞానం ఉంది. ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిని పెంచగలవు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయగలిగే అవకాశం కనిపిస్తుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం మీరు క్రీడల్లో సమయాన్ని గడపాలి. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోవాలి. ఈరోజు
అలా బయటకు వెళ్ళి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడుపుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఇది చాలా మంచి చేస్తుంది ఈరోజు మీకు. మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు అనగా తులారాశి వారికి రెమెడీ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పెరుగు మరియు తేనెను మీరు ఉపయోగించండి మరియు దానం కూడా చేయండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం ఎవరో తెలియని వారి సలహాల వల్ల ఈరోజు పెట్టుబడి పెట్టిన వారికి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీరు పెట్టుబడి పెడితే తెలియని వారి నుంచి మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలరు ఈరోజు. ఉద్యోగం చేసేవారైతే ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పని తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్స్, మీ బాస్ ఎంతగానో ఇంప్రెస్ అవుతారు. మీకు సన్నిహితంగా ఉండేవారు ఒకరు మంచి సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని కూడా సంతోషపెడతారు. వైవాహిక జీవితం కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది ఈరోజు. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించుకోగలరు. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ ఆరోగ్యం నిరంతరంగా బాగా ఉండడం కోసం మీరు మినుములు, శనగలు మరియు నల్లటి దుస్తులు, ఆవ నూనెను దానం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం ఈరోజు మీ కుటుంబంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిని మీ మనసునకు తీసుకోకండి. అది మీ ప్రశాంతతకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఉద్యోగం చేసేవారైతే కార్యాలయంలో ఉత్సాహంగానే పనిచేస్తారు ఈరోజు. ఇచ్చిన సమయం కంటే కూడా ముందే మీరు మీ పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులైతే కనుక ఈ రాశిలో ఉన్నవారు ఎక్కువగా సమయం టీవీ, ఫోన్లు చూడడం కోసం ఖర్చు చేస్తారు. దీనివల్ల మీ సమయం బాగా వృధా అయిపోతుంది. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని రోజంతా వెంటాడుతూ ఉంటుంది. మీరు శారీరకంగా చేసే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతాయి. మీకు డబ్బు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలు పాడు చేసుకోకండి. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన ఈ ధనుసు రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం స్నానం చేసే నీటిలో పవిత్రమైన గడ్డిని అనగా కుష గడ్డిని ఉంచాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారైతే కనుక డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరం అనేది తెలుసుకుంటారు. మీ సిబ్లింగ్ అనగా చెల్లి, తమ్ముడు మీ సలహాను పొందుతారు. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్స్లో మీరు వెలుగులో ఉండగలుగుతారు. మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. విజయ తీరం చేరడానికి ముందే మీ ధ్యేయాల గురించి ఎవరికి చెప్పకండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాలు కానీ, మ్యాచ్లను కానీ ఇంట్లో కానీ బయట కానీ చూడగలుగుతారు ఈరోజు. ఇలా కలిసి ఉండటం వలన, కలిసి చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని సర్దుబాట్లు అవసరం. ఈరోజు మీరు చేసే పనిలో మీ నైపుణ్యాన్ని పరీక్షించబడుతుంది. ఈరోజు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం మీరు ఏకాగ్రతతో మీ పనిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో మహిళలు, వారికి మీరు పాల ప్యాకెట్లను పంచండి. దీనివల్ల మీకు సంపద నిరంతరం నిలిచి ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 11 జూలై 2024 చంద్రబలం ప్రకారం ఈరోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ నుంచి. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీకు నచ్చిన వారు మీ పాలిట దేవదూతగా మారగలరు. ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వల్ల
కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడం కోసం ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ జీవితంలో మంచిగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉండేవారు మీకు సహాయం చేయడంలో చేస్తారు. అందువల్ల మీకు సంతోషం కలుగుతుంది ఈరోజు. ధన లాభాలు మాత్రం మీరు అనుకున్నంతగా రావు. ఈ కుంభరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, జంక్ను సేకరించకండి. విరిగిన షూస్, చిరిగిన బట్టలు మొదలైన వాటిని ఈరోజు ఇంట్లో నుంచి తొలగించి వేయండి. దీనివల్ల మీ యొక్క పని జీవితంలో పవిత్రత వస్తుంది. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి 11 జూలై 2024 చంద్రాబలం ప్రకారం ఈరోజు మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకోగలుగుతారు. మీ శ్రీమతి లేదా శ్రీవారి మూడ్ చక్కగా ఉండదు. ఈరోజు జాగ్రత్తగా విషయాలను నిర్వహించుకోండి. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉంటారో వారికి అనుకూల ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి మంచి పనితీరును చూపించగలుగుతారు. మీ యొక్క ఆరోగ్యం కోసం ఈరోజు కొంచెం శ్రద్ధను చూపించాలి, లేకపోతే కొద్దిగా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లాభం అనేటువంటిది పొందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు చెక్కబడుతుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు బయటకి షాపింగ్స్కు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కొద్దిగా నష్టం తెచ్చిపెట్టవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, మీ జీవితంలో ఆనందాన్ని నింపడం కోసం గోధుమ రంగు కల కుక్కలకు రొట్టెలను తినిపించండి. ఇవి ఈనాటి రాశి ఫలాలు.